హాయ్. ఏపీఎస్సి పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ రిలీజ్ అయిపోయిందండి. సో వీరందరూ కూడా గ్రూప్ 2 కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. సో మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇంకా ఇతర అభ్యర్థులు కూడా ఈ 10 డేస్ ఏ విధంగా ఈ గ్రూప్ 2కి సంబంధించి అంశాలని పరిశీలన చేయాలి అనే అంశం మీద ఈ ప్రత్యేకంగా ఈ క్లాస్ని రూపొందించడం జరుగుతున్నదండి. ఈ 10 డేస్ ఆల్రెడీ ఇప్పటికే చాలామంది ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్లో కొంత భాగం కంప్లీట్ చేసుకున్నారు. అండ్ కొంతమంది ఫోకస్డ్గా గ్రూప్ 2 మీదే ఉండే వాళ్ళందరూ కూడా కంప్లీట్ అయిపోవటం జరిగింది. ఈ 10 డేస్ ఏ విధంగా యాక్షన్ ప్లాన్ని రూపొందించుకోవాలి అన్న అంశము నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. యాస్టీస్కి ఇదే ఫాలో అవ్వచ్చు, లేదా మీకు వేరే ఆల్టర్నేటివ్ వేరే ప్లాన్ మీ ఓన్ అప్రోచ్లో మీరు కూడా ఉండొచ్చండి. ఫస్ట్ ఎకానమీ నుంచి పార్ట్ సి నుంచి వద్దాం. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఈ 3 కలిపి మీకు 150 మార్క్స్కి ఇస్తున్నాడు. సో ఈ ఎగ్జామ్లో నేను ఏ విధంగా అయినా కానీ ఒక 80+ స్కోరు అందులో చేయాలి అన్న టార్గెట్ తోటి ఎగ్జామ్లోకి వెళ్తారు. తర్వాత క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్తుంది, ఏ విధంగా దాని యొక్క క్యాలిక్యులేషన్స్ ఉంటే అవన్నీ తర్వాత డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎగ్జామ్లోకి దిగటం మాత్రము కనీసం ఈ స్కోరు దాటేటట్టు నేను వెళ్తాను అని బయలుదేరుతున్నారు. దానికి ఏ విధమైన అప్రోచ్ ఉంటుందో తెలియజేద్దాం. ఎగ్జాక్ట్గా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 50-50-50 ఇస్తాడా అంటే ఇస్తాడు అన్న ఈ హైపోథీసిస్లోనే ఎగ్జామ్కి వెళ్తాం. అది కూడా క్లియర్గా చెప్తున్నాం. ఇందులోనే 150 ఇస్తే చేసేదేమీ లేదు, అందులో ఆన్సర్ చేసుకొని వస్తారు. సో ఇట్లా 3 సెక్షన్స్ ఇచ్చాడు కాబట్టి 3 సెక్షన్లో యావరేజ్న 50-50 ఇస్తాడు. అందులో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉన్నది కాబట్టి దీనికి 25, దీనికి 25 అని ఒక హైపోథెటికల్గా ఒక అంచనాకి వేసుకొని అట్లా వెళ్ళటం జరుగుతుంది. అంతేగాని నేను ఇందులో నుంచి ఏంది వస్తుందా, అందులో నుంచి అది వస్తుందా అనే వితండవాదం చేసే వాళ్ళకి ఈ క్లాస్తో సంబంధం లేదు. వాళ్ళు వేరే ఆప్షన్ని వెతుక్కోవచ్చు డైరెక్ట్గా. సో మన అంచనా ఇందులో ఒక 50 వస్తాయి. ఆ 50లో ఏపీ ఎకానమీలో 25 బిట్లు వచ్చే అవకాశం ఉంది, ఇండియన్ ఎకానమీలో 25 బిట్లు వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎంత చేసుకోవచ్చు, ఎంత చేసుకోవటానికి ప్రస్తుతం అవకాశాలు ఉన్నాయి, అవి నేను ఇక్కడ తెలియజేస్తున్నా. ఆల్రెడీ కన్వెన్షనల్ రెగ్యులర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మొత్తం కంప్లీట్ చేయటం జరిగింది. సో ఆ క్లాస్తో పాటు ఇప్పుడు అప్డేట్స్ని ఏపీ ఎకానమీలో చేసుకోవాలి. సో వాళ్ళు చూస్తున్నారండి, మీరే పంచాయతీ సెక్రటరీ చూస్తే అది పంచాయతీ పేపర్ 2 ముఖ్యంగా అది గ్రూప్ 2 స్థాయి దాటిపోయింది. అసలు గ్రూప్ 2 స్థాయి అంటానికి కూడా లేదు, దాన్ని కూడా దాటిపోయాడు వాడు. కొన్ని బిట్లని పూర్తిగా కరెంట్ బేస్డ్లోకి వెళ్ళాడు, పూర్తిగా నెట్ని ఆధారం చేసుకొని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. ఎగ్జామినర్కి స్కోప్ బాగా పెరిగింది. ఒకప్పుడు 2 పుస్తకాలు ముందు పెట్టుకొని వాటిల్లో పేజీలు తిప్పుతూ ఇందులో ఈ లైన్ పెడదాం, ఇందులో ఈ లైన్ పెడదాం, ఇట్లా అభ్యర్థుల్ని దృష్టిని మరలుద్దాం అనే ఆలోచనలో ఉండేవాడు. ఇప్పుడు అట్లా లేదు, టక్ 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 అని కొట్టడము, అందులో ఆయన దేని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, ఓకే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కొట్టేస్తున్నాడు, ఏవో కొన్ని వస్తున్నాయి, అందులో అఫీషియల్ డేటా ఎంతవరకు ఉంది, కాంట్రవర్సీ లేనిది అది చూడటము, దానికి అనుగుణంగా వెళ్ళటం. సో స్కోప్ అనేది చాలా పెరుగుతూ వస్తుంది. ఎస్పెషల్లీ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ కానీ, నివేదికలు కానీ, కమిటీలు కానీ ఏమైనా అధికారికంగా రిలీజ్ అయినవి ఏ అంశాలైనా కానీ తప్పనిసరిగా ఫోకస్ చేయాలి. అట్లా ఏపీ ఎకానమీలో ఇప్పుడు జరిగిన అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటి మీద ఫోకస్ ఇచ్చుకోవాలి. రెగ్యులర్ క్లాస్లో నుంచి మీకు ఒక 50% యూజ్ అయితే ఇప్పుడు అప్డేట్స్ చేయటం అనేది మిగిలిన 50% చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా 100% మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీరు 15 to 18 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసే స్థితిలో ఉంటారు. ఇదండి. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఎకానమీకి సంబంధించి ఏ విధంగా అప్డేట్స్ చేసుకోవాలి, ఎలా చేయాలి కొన్ని నేను చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏపీ ఎకానమీకి సంబంధించి అప్డేట్ క్లాసులు మీకు అందజేయడం జరుగుతుంది. కన్వెన్షన్ అంతా కూడా A to Z మీకు ఫింగర్ టిప్స్ మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు జస్ట్ నేను ఆ పైపైన ఫినిషింగ్ టచెస్ ఏమి ఉన్నాయి అప్డేషన్లో ముఖ్యంగా ఫోకస్ చేయడానికి ఎగ్జామినర్ దృష్టిని పట్టుకొని ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం అన్నది ఎగ్జామినర్కి అనవసరం. ఎగ్జామినర్ ఎక్కడికి పోయి ఎతుకుతాడు, అతనికి గల ముఖ్యమైన అధికారిక సోర్స్
ఆధారాలు ఏమున్నాయి, దాని నుంచి ఏమి స్టడీ చేయాలి, అక్కడ ప్రశ్న ఏ రూపంలో వస్తూ ఉంటుంది, దానికి మనము బదులు ఇవ్వటానికి ఏమి చేయాలి, ఈ స్ట్రాటజీయే ఇప్పుడు ఈ క్షణం నుంచి మీకు కావలసినది. అయిపోయింది, చదవాల్సింది చదివారు, వినాల్సింది విన్నారు, అన్నీ కంప్లీట్ అయినాయి. ఇక మీదట దీనిని ఈ విధంగా వెళ్తాం. సో నేను ఈ క్లాసెస్ని అంతా కూడా ఇస్తూ ఉంటాను. కరెక్ట్గా మీరు దీన్ని క్యాచ్ చేయండి. 15 to 18 స్కోర్ వచ్చే అవకాశం ఇక్కడ. ఈ పోటీ పరీక్షలు ఎలా ఉంటుందంటే కొంత ప్లెయిన్గా వెళ్తూ ఉంటున్నాడు, కొంత రిమోట్ డ్రై ఏరియాస్ పడేస్తున్నాడు. అధికారికంగా ఉండే పత్రాల నుంచి తీసుకొని డ్రై ఏరియాస్, ఉదాహరణకి చంద్రన్న బీమా, ఎన్నో బీమాలు చదువుతూ వస్తాం, ఎంతో డేటాని కలెక్ట్ చేసాం. ఆ చంద్రన్న బీమా అంత అమౌంట్ ఇచ్చాడు అని అంత డేటాలో దాన్ని గుర్తుపెట్టుకోవటము అన్నది సాధ్యపడదు, వదిలేయాల్సిన బిట్ అది. సో ఒకవేళ చదివినా కానీ ఏదో అట్లా మైండ్లో ఎన్నో చదువుతాం. ఆ బిట్లలో దాదాపు కొన్ని వేల ఫ్యాక్ట్లు ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్లో ఒక ఫ్యాక్ట్ తీయటం అనేది కష్టం అవుతుంది. అట్లా కొన్ని రిమోట్లలో తీసుకొని వచ్చి ఆ డ్రై ఏరియా అటెంప్ట్ చేయాలన్న భయం పుట్టాలి, చేస్తే అది ఏమవుతుందో అన్న భయం పుట్టాలి, ఇట్లా కొన్ని ఫిక్స్ చేస్తూ వస్తున్నారు. సో అలాంటి సందర్భంలో కూడా మనము గరిష్టంగా మరి నెగిటివ్లోకి వెళ్లకుండా గరిష్టంగా ఎంతవరకు చేయొచ్చు, అవకాశం ఎంతవరకు విస్తరించి ఉంది అని పరిశీలన చేసి దీనిని నేను ఇప్పుడు మీకు అప్డేట్ వివరాలు అందజేస్తాను ఏపీ అకాడమీకి. దీన్ని మిస్ కాకుండా చూసుకోండి. లాస్ కాకుండా నెగిటివ్ మార్కులోకి వెళ్లకుండా మీరు పాజిటివ్ మార్కులోకి వెళ్ళి ఈ స్కోరు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అభ్యర్థులకి చెప్పేది ఏంటంటే ఫాలో అవుతూ ఉండండి టిల్ ద ఎగ్జామ్. కరెంట్ రిలేటెడ్ కానీ ఏ అప్డేట్స్ అయినా కానీ పోటీ పరీక్షకి ఎగ్జామ్ వరకు అవసరమే. కోచింగ్ అయిపోయింది, ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటామంటే అయిపోయినాయి రోజులు, చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఉండవలసిందే టిల్ ద ఎగ్జామ్. అందుకే నేను దీన్ని ఇస్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. మీలో ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకోండి, అభ్యర్థులకి తెలియజేస్తున్నాం. ఇట్లా చేసుకుంటే మంచిగా స్కోర్ అనేది మీకు వస్తుంది. సెకండ్, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇది ఫస్ట్ క్వశ్చన్ కన్నా భయంకరంగా ఉంటుంది, దాని డెప్త్ అనాలిసిస్లో కానీ వాటిలో కానీ. అందుకని మీరు ఇక్కడ దాటవలసింది ప్రిలిమ్స్ గంటమే. ఇలాంటి సమయంలో ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అనవసరమైన చోట ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినా దానికి ఉపయోగం ఉండదు. సో అలాంటి సెక్షన్లో ఇండియన్ ఎకానమీలో ఈ ప్రిలిమ్స్కి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దీన్ని అప్లికేషన్ అన్నిటికీ చేయడానికి వీల్లేదు. కనీసం మన అకౌంట్లో పడాలి బిట్లు. అది నేషనల్ ఇన్కమ్ ఖచ్చితంగా పడతాయి. జాతీయ ఆదాయం చాలా చాలా సింపుల్గా చెప్పుకుంటూ వచ్చాను మీకు. దాని మీద ఎలా బిట్లు వస్తాయని చెప్పాము, దాని మీద ఎంతో ఎక్సర్సైజ్ కూడా చేయించడం జరిగింది. ఆ బేసిక్స్లో మీరు దీన్ని టచ్ చేసుకోగలిగితే ఇక్కడ మన అకౌంట్లోకి వచ్చేసి కొన్ని మార్కులు పడిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఫిజికల్ పాలసీ. అది ఈవెన్ 6th క్లాస్ పిల్లాడికి చూపించినా కానీ ఆ ఫిజికల్ పాలసీ అది ఈజీగా గుర్తుపెట్టుకుని రేపు ఎగ్జామ్లో చేసేటట్టు తయారయ్యాడు. అంత సింప్లిఫై చేశాం. ఇక్కడ కూడా మీకు ఎక్కువగా స్కోర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది అండ్ జిఎస్టీ తప్పనిసరిగా వస్తున్నది. ఇది జిఎస్టీ మీద ఏం జరుగుతున్నాయి ఆ వివరాలన్నీ ఇచ్చాను క్లియర్గా దాన్ని బట్టి. అండ్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ బాగా నడుస్తున్నది. దానిని ఒకటి అప్డేషన్ అయింది, దాని యొక్క బేసిక్స్. ఇక్కడ ఈ సిద్ధాంతాలు కానీ లేకపోతే ద్రవ్యము M1 M2 అటువైపు మీరు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు అవన్నీ చదువుతూ పోతే అది డ్రై ఏరియా అండ్ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఏదైతే ప్లెయిన్ ఏరియాస్ ఉంటుందో నేను చార్ట్ ద్వారా వివరించానో దాని వైపే ఎక్కువ ఫోకస్ పెట్టండి. మానిటరీ పాలసీ, ద రోల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు బిడ్స్ని మీ అకౌంట్లో పడేసేవే. బేసిక్స్ని మాత్రమే టచ్ చేస్తారు. ఇది కాకుండా మిగిలిన అంశాలు నేను ఏదైతే సిలబస్లో ఇచ్చానో అవి ఎలాగో చేయటం జరుగుతుంది. ఫస్ట్ ఈ అంశాల మీద మీ అకౌంట్లో మార్కులు పడుతున్నాయా లేదా చూసుకొని తర్వాత మిగిలిన అంశాల మీద ఫోకస్ ఇవ్వండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, లేకపోతే FDI పాలసీ రీసెంట్ చేంజెస్ అవన్నీ కూడా అప్డేట్ చేసిన అంశాలే నేను ఇచ్చాను మీకు. అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ నేషనల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒకటి, అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చేసుకోగలిగితే ఇక్కడ 13 to 15 క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతారు. అది ఈ పార్ట్ C ఎకానమీకి సంబంధించి ఈ 10 days
మీరు చేయవలసింది. ఇక్కడ కాన్సెప్ట్ ప్లస్ అప్డేట్స్ ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ కానీ లేకపోతే పేదరికము, నిరుద్యోగము, ఇవన్నీ కూడా అభ్యర్థులు 1, 2, 3, 4 అట్లా స్టేట్మెంట్స్ చదివిన తర్వాత లిటిల్ బిట్ ఆలోచిస్తే చేయగలిగేవే. ఉదాహరణకి మన మధ్య పంచాయతీరాజ్లో అడిగినట్టు పంచాయతీ రాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాజకీయ సామాజిక చైతన్యమా, ఆర్థిక, అట్లా అడుగుతూ వచ్చాడు కదా. అక్కడ టఫ్ ఏమీ లేదు, అది కాస్త మామూలుగా రెగ్యులర్గా చదువుతున్న పాయింటే అది. అట్లా కాన్సెప్ట్ ఈజీగా మీరు చేయగలిగి కొంచెం లిటిల్ బిట్ ఆలోచించాలి. ఆలోచించకుండా ఏమీ చేయలేము. ఆలోచించి చేస్తే వచ్చేవే అడుగుతారు. ఇక్కడ కాన్సెప్ట్ కొంచెం అప్డేట్ చేసుకుంటే బెనిఫిట్ వస్తుంది. ఎకానమీలో మీరు వెళ్ళవలసిన దారి ఇది ఫస్ట్. ఈ 10 రోజుల్లో మీరు టాస్క్ షెడ్యూల్ టైమింగ్స్ ఎట్లా పెట్టుకోవాలి, అది ఒక్కొక్కరు డిపెండ్, వ్యక్తిగతంగా ఉంటుందండి. ఒకళ్ళు 6 గంటలు చదవగలిగే కెపాసిటీ ఉంటుంది, ఒకళ్ళు 8 గంటలు చదివే కెపాసిటీ ఉంటుంది, ఒకళ్ళు 10 గంటలు కూడా కూర్చుంటాడు. ప్రొడక్టివ్ టైం ఎంత ఉందో అది చూడండి. అండ్ ప్రతి అభ్యర్థికి కూడా ఒక ప్రొడక్టివ్ టైం అనేది ఉంటుంది. నేను ఎన్నోసార్లు క్లాసులో కూడా ఇది విషయం తెలిపాను. మార్నింగ్ నిద్ర లేవగానే ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకున్న తర్వాత కాస్త మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. అప్పుడు కాంప్లికేటెడ్గా ఉండి కన్ఫ్యూజన్గా ఉండి అలాంటి డ్రై ఏరియాలు తీసుకున్న పాయింట్స్ ఏమన్నా ఉంటే అప్పుడు ఈజీగా వెళ్తూ ఉంటాయి కొంతమందికి. సో నా ఎక్స్పీరియన్స్ నా గురించి చెప్తున్నాను. సో ఆ టైంలో నేను ఆ ఏరియాస్ని ఫోకస్ చేస్తాను. అలా ప్రతి అభ్యర్థికి, ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రొడక్టివ్ టైం ఉంటుంది. కొంతమందికి ఈవినింగ్ టైము, కొంతమందికి నైట్ 11 to 12 ఆ టైంలో వాళ్ళు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, ఏ గోలా ఉండదు. ఆ టైంలో వాళ్ళు ప్రొడక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు, పేపర్ వర్క్ కానీ. సో అలా ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ ప్రొడక్టివ్ టైంని గుర్తించి ఆ షెడ్యూల్లో ఎకానమీని తీసుకొని వెళ్ళి పడేయండి. అది అప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొంతమందికి డ్రై టైం ఉంటుంది. ఆ టైంలో ఏమి చేసినా కానీ చిరాకు పుడుతూ ఉంటుంది, చదవబుద్ధి కాదు. ఏదో బుక్ ముందు పెట్టుకోవాలి అంతే. ఇక బుక్ ముందు లేకపోతే అదొక భయము, బుక్ ముందు పెట్టుకుంటే అదేమో కాదు. అది ఆ టైం ఉంటుంది పీక్ అవర్స్లో. బాగా ఫ్రస్ట్రేషన్ అయ్యి అట్లా చిరాకుగా ఉంటుంటుంది. అలాంటి సమయంలో సాధారణంగా అయితే మనం రిలాక్స్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఎగ్జామ్ టైం కాబట్టి కూల్గా ఉండి చదువుకున్న వాటిని రివైజ్ చేయటం కానీ చేయండి. లేదా ఈ కరెంట్ అఫైర్స్ లాంటివి ఏమైనా దాంట్లో పెద్ద ఫోకస్ చేసేది ఉండదు. ఎవడికి వచ్చిందా అంటే వాడికే వస్తుంది అవార్డు, ఎవడు పోయాడంటే వాడే పోయాడు, ఎవడు వచ్చాడా అంటే వాడే వచ్చాడు. ఇట్లా డ్రై ఏరియాస్, అక్కడ పెద్ద నువ్వు మైండ్ ఫోకస్ పెట్టాల్సిన ఆవశ్యకత ఏముండదు. 2 సార్లు ఆ పేరు చూసి ఆ పేరులో ఏదో ఒక అక్షరం పట్టుకుంటావు. ఈ అక్షరమా నోబెల్ ప్రైజ్ వీడికి వచ్చిందా, ఈ అక్షరం ఇది మ్యాచ్ అయింది. వింబుల్డన్ టెన్నిస్లో ఆస్ట్రేలియా ఆ పేరుతో ఏమన్నా ఉంది. అట్లా ఏదో ఒక కోడ్ని గుర్తుపెట్టుకోవటం, ఇలాంటి ఇన్నోవేటివ్ టెక్నిక్స్ని ఆ డ్రై టైంలో ఉపయోగించుకోవచ్చు. మీరు 3 సార్లు చూస్తే ఏ పాయింట్ అయినా కానీ అందులో ఉండే ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్కలాగా ఆ పాయింట్ ఒక రకంగా ఈజీగా మైండ్లోకి వెళ్తుంది. ఏదో ఒక కోడ్, ఒక అక్షరాన్నో లేకపోతే దాని రిలేటెడ్ థింగ్స్ని ఏదైనా గుర్తుపెట్టుకోవటము, ఏదో ఒక దాంతో కనెక్ట్ చేయటము అట్లా చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆ డ్రై టైంలో అలాంటి ఈ డ్రై ఏరియాస్ మీకు ఏమనిపిస్తాయో వాటిని ఉంచండి. అంతేగాని డ్రై ఏరియాస్ టైంలో ఎకానమీని తీసుకెళ్ళదు, అది పూర్తిగా డ్రైనేజ్లో కలిసిపోద్ది. ఇది పార్ట్ సికి. పార్ట్ బికి మీరు చేయవలసింది ముఖ్యంగా ఈ లాస్ట్ 3 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నిసార్లు రివైజ్డ్, ఇంకా చదవటం పోయింది ఇంకేం చదువుతారు, రివైజ్డ్ చేసే టైం ఇది. ఎన్నిసార్లు రివైజ్ చేయగలిగితే ఎప్పుడు ఖాళీ ఉంటే మెస్కి వెళ్తాము. మెస్కి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి ఇక పిచ్చోళ్ళు బయలుదేరుతూ పోవాలి. యూరోపియన్ ఎక్కడికి వచ్చాడు, ఫస్ట్ అక్కడికి వచ్చాడు, అటు నుంచి ఇటు వచ్చాడు, ఇటు నుంచి అటు వచ్చాడు. ఇట్లా నువ్వు మీ రూమ్ నుంచి మెస్కి లేకపోతే ఏదో ఒక మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో మామూలు రెగ్యులర్ యాక్టివిటీస్ నడుస్తుంటాయి కదా, డే టు డే అఫైర్స్. అటువైపు వెళ్తున్నప్పుడు రివైజ్ సెక్షన్లోకి తీసుకొని వెళ్ళి పడేయండి. ఆ టైంలో మీకు ఆ బిట్ రాదు. యూరోపియన్లో ఆంగ్లేయులు ఫస్ట్ మచిలీపట్నం వచ్చాడా విశాఖపట్నం వచ్చాడా డౌట్ వస్తున్నది. పెన్ను పేపర్ పెట్టుకో, ఇది రాసుకోవాలి, విశాఖపట్నం ఇక్కడ ఈ పాయింట్ అట్లా పెట్టుకోండి. జస్ట్ మొత్తం అంతా క్వశ్చన్ లేకుండా వాడు పెట్టుకోండి, ఒక చిన్న పేపర్ ముక్క.
ఇంటికి రండి, లేకపోతే ఇంట్లో మీరు రిలాక్స్ అయ్యి పుస్తకం ముందు కూర్చున్నప్పుడు వెంటనే ఓపెన్ చేయండి, అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, ఆ పాయింట్ కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది. సో రివిజన్ సెక్షన్స్ని ఇట్లా పెట్టండి. ఈ 3 విపరీతంగా రివిజన్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఇదన్నీ కూడా ఫ్యాక్చువల్ ఓరియంటేషన్, ఇక్కడ బిట్టుపోవడానికి అవకాశం లేదు. ప్రకాశం పంతులు ఎక్కడ చొక్కా ఇప్పి ఇట్లా అన్నాడా అంటే అక్కడే అంటాడు, ఎక్కడ అండు. దాన్ని నువ్వు ఎన్నిసార్లు చదివినది అక్కడే ఉంటుంది. ఎస్వి యూనివర్సిటీ ఎప్పుడు పెట్టారా అంటే ఇక అప్పుడే, అదే సంవత్సరము. అది రాయలసీమ మహాసభ అంటే ఎప్పుడంటే అది అప్పుడే. ఇట్లాంటి పెద్ద కష్టమేమీ కాదు, మనము విన్న పేర్లు తెలిసిన అంశాలు కాబట్టి ఎక్కువ స్కోర్ వస్తుంది. మీరు మెయిన్స్లో అయినా కానీ ఇదే మీకు ఎక్కువ స్కోర్ ఒక స్టేజ్లోకి తీసుకువెళ్ళడానికి ఈ పేపర్ 2 అనేది అక్కడ చాలా ఉపయోగపడుతుంది. పేపర్ 2లో 150కి కనీసం 120+ వచ్చేటట్టు మీరు చేయగలిగారు అంటే గ్రూప్ 2 మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు. సో అంత గ్యారంటీ ఉంటుంది ఈ పేపర్ 2కి. ఇక్కడ కూడా ప్రిలిమ్స్ని దాటడానికి కూడా ఇప్పుడు కొత్తగా ఇచ్చాడు ఈ సిలబస్ ప్రిలిమ్స్కి అని, అందుకని దీని మీద చాలా దృష్టి పెట్టండి అభ్యర్థులు. చాలా ఉపయోగం ఇది మీకు. ఈ మెథడ్లోకి వెళ్ళండి. కూల్గా చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు, ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి. ఈ అన్ప్రొడక్టివ్ టైమ్స్ కానీ ఇలా డే టు డే యాక్టివిటీస్ ఈ 10 రోజులకి సంబంధించే అవి ఆ టైంలో దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు అన్నది నా అభిప్రాయం. మీకు కన్వీనియంట్ని బట్టి మీరు వెళ్ళండి. అక్కడ 10 to 12 మినిమం క్రాస్ అయ్యేటట్టు చూసుకోగలిగేటట్టు ఉండాలి మీరు. ఎందుకంటే ఇక్కడ బిట్టుపోయిందంటే 1-2 పోవచ్చేమో కానీ ఒక 50% బిట్స్ ఓవరాల్గా పోతున్నాయి అంటే ఇక చాలా కష్టం. ఇది అట్లా పోగొట్టిన కాపాడుకోవాల్సిన ఏరియాస్ ఇవి. నెక్స్ట్ రిమైనింగ్ బేసిక్ కాన్సెప్ట్స్. అంటే ఈ సబ్జెక్టు ఆల్రెడీ చదవాల్సినంత చదివేశారు. ఇప్పుడు ఏదో శాసనం అడుగుతాం, విప్పర్ల శాసనము లేకపోతే యనకుళ్ళ శాసనం అంట. యనకుళ్ళ శాసనం అసలు వినలేదు. లేకపోతే ఏ రాజు ఏనుగుల మీద డ్యాన్స్ చేసేవాడు అంట. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఎవరు వినలేదు, ఏదో అది పనికి మాలిన పాయింట్ అది. ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడం అన్నది ప్రయోజనం లేదు. బేసిక్ శాతవాహన ఆర్డర్, వీడిలో మొదటివాడు, వీడిలో చివరివాడు, వీడిలో ప్రధానమైన వాడు, దీనికి సంబంధించి 4 ముఖ్య శాసనాలు 10-15 ఉంటాయి అన్నొద్దు. నాసిక్ ప్రశస్తి అట్లా 2-3 శాసనాలు, ఇంకొకటి సమాజము, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, అట్లా బేసిక్స్లో ఒక 15-20 పాయింట్స్ని అన్నిటినీ కలెక్ట్ చేసుకొని ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఇన్డెప్త్ అనాలిసిస్ ఈ ఫస్ట్ 2 యూనిట్స్కి ఇప్పుడు పోవటం వలన ప్రెషర్ పెరుగుతుంది అంతే. అక్కడ ఇప్పుడు ఇంత తక్కువ మార్క్స్ని ఇచ్చి ఎక్కువ సిలబస్ పెట్టినప్పుడు దానికి నువ్వు ఓవర్గా చేయటం అన్నది లూజ్ అవటమే అవుతుంది మార్క్స్ని. ఎక్కడ ఏ పాయింట్ని ఏ టైంలో స్కోర్ని బట్టి కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అందుకే ఈ క్లాస్, లేకపోతే మీకు తెలవక ఇవన్నీ కూడా మీకు తెలవని అంశాలు ఏమీ లేవండి. వాటికి చదవబోయాన్ని నేను చెప్పాలా మీకు? చెప్పక్కర్లేదు. చెప్పకపోయినా మీరు చదువుతారు. కానీ దీన్ని ఇట్లా చదవాలి అని చెప్పటానికి నేను ఉన్నాను అంతే. మీకు అదే అయిపోయాక మీరు చదవరా, నేను చెప్పాలా అండి? క్లాసులన్నీ అయిపోయినాయి, చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాను. మళ్ళీ క్లాస్ రిలవెన్స్ ఏంటి? ఇప్పుడు ఇలా చేస్తే కొంచెం అప్పుడు 50 మార్కులు వచ్చేవి ఇప్పుడు 60 వస్తాయి, 60 వచ్చేవి 70. లిటిల్ బిట్ గెయిన్ అనేది ఉంటుంది. సో ప్రిలిమ్స్కి అవకాశం పెరుగుతుంది అని నేను చెప్తున్నా అట్లా. సో ఈ బేసిక్స్ని వరకు మాత్రమే తీసుకొని రండి. అది కూడా క్రోనాలజీ చక్కగా కళ్ళు మూసుకుంటే నువ్వు పడుకునే టైంలో ఒక అరగంట ముందు ఒక్కసారి కళ్ళు మూసుకో. ఈవినింగ్ ఈ టైంలో పెట్టుకోండి, మంచి నిద్రపోయే టైంలో. వాళ్ళ కళ్ళలో కూడా వస్తూ ఉంటారు కాబట్టి కళలో కూడా రివిజన్ అయిపోతూ ఉంటుంది మీకు. అట్లా ఆ టైంకి ఒక అరగంట ముందు ఒకసారి రివైజ్ చేయండి, బుక్ ఓపెన్ చేయండి. ఈ 10 రోజుల్లో 10 రాజ్యాలను పెట్టేయండి, మొత్తం అయిపోతాయి. మొదటి బ్యాక్ నుంచి రండి. ఈ వాళ్ళ పేరేంటి, వెంగి చాళుక్యాస్, అక్కడి నుంచి తర్వాత కాకతీయాస్ నుంచి, తర్వాత శాతవాహనాసు, తర్వాత విష్ణుకుండి, తర్వాత ఇక్ష్వాకు. ఈ 5 అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తారు. ఈ 5 అయిపోయిన తర్వాత అప్పుడు చిన్నగా రెడ్డి రాజ్యాలు, తర్వాత వెల్మ రాజ్యాలు, ఇట్లా చిన్నగా అటువైపు వెళ్ళచ్చు. ఇది ఈ టైంని ఆ విధంగా అలా వెళ్ళాలి. ఇక పాలిటీ, ఇక్కడ మాత్రము అభ్యర్థులు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి.
వాళ్ళు కాన్సెప్ట్ బేస్డ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈజీ పార్ట్ తొందరపడితే కుప్పకూలిపోయే పార్ట్ కూడా ఇదే. చదవండి, ఆన్సర్ చదివి కరెక్ట్గా క్లాస్ని రీకాల్ చేసుకోండి, అప్పుడు ఆన్సర్ చేయండి. 1-2 సార్లు ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈవెన్ కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా పాలిటీ అంటే వాట్ ఈజ్ వాట్ అనే స్థితిలో ఉన్నా కానీ చాలా చక్కగా వాళ్ళకి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. సో పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, పార్లమెంటరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది, సో సిస్టమ్స్ కానీ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, జ్యుడిషియరీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. అందరూ అభ్యర్థులు ఎఫ్ఆర్ఓ వీటి మీద వెళ్తున్నారు కానీ ఆ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏమైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టట్లేదు. వాటి మీదనే దృష్టి పెట్టండి, అవి కూడా కాస్త ఇంపార్టెంట్. ఇట్లా ఒకసారి డైలీ ఒక 1 అవర్ దీని మీద కేటాయించండి. జస్ట్ రివైజ్ చేసుకుంటూ చెక్ లిస్ట్ ఒకటి తయారు చేసి అయిపోయింది రివైజ్. ఇందులో నాకు ఏమొచ్చినా కానీ చేసేస్తాను. అట్లాగే రీసెంట్గా 102 అమెండ్మెంట్, 103 అమెండ్మెంట్, 101, 100 అట్లా ఒకసారి అమెండ్మెంట్స్ అన్నిటిని కూడా లేటెస్ట్ అమెండ్మెంట్స్ని ఒకసారి పరిశీలించండి, ఇంపార్టెంట్. ముఖ్యంగా రిజర్వేషన్స్ కానీ ఈ బీసీ రిజర్వేషన్స్ కానీ వాళ్ళు ట్రేజ్లోకి కూడా వెళ్తున్నారు. సో దానికి సంబంధించి అసలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ నేను దాని మీద పూర్తి వివరణ ఇచ్చాను, ఎట్లా ప్రారంభమైంది ఏంటి అని. అట్లా ప్రతిదానికి కూడా ఒకసారి రివైజ్ చేయండి, ఇక్కడ స్కోర్ వస్తుంది. సో ఈ పార్ట్ బి, పార్ట్ సి అనేది చాలా చాలా ముఖ్యమైనవి. ఇవి మిమ్మల్ని తప్పనిసరిగా ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది దీనికి సంబంధించిన వివరణ. ఇట్లా వెళ్ళండి. ఇంకా లాస్ట్కి పార్ట్ ఏ. ఇది ఎటు నుంచి ఎటు తీసుకువెళ్తుందో తెలియదు. తీసుకువెళ్తే మొత్తం ఈజీగా అయినా పడేస్తాడు, లేకపోతే అసలు నువ్వు ఆ పేపర్ ఎందుకు వచ్చిందిరా కర్మ అన్నట్టయినా కానీ తయారు చేస్తున్నాడు. అట్లా చేస్తున్నాడు దీన్ని. ఎటు చేసినా కానీ కొంత అయితే మనము కొన్ని బిట్లు అయితే అందరూ చేసుకుంటూ వస్తారు. అందులో అయితే ఎలాంటి అపనమ్మకం అయితే లేదు. ఇందులో కూడా ఒక 50 మార్క్స్ ఇస్తాడు అన్నప్పుడు కనీసం 50% స్కోర్ చేసుకునేటట్టు అభ్యర్థులు ఉండాలి. ముఖ్యంగా ఈ ఎగ్జామ్ అనేది ఎన్నికల బ్యాక్డ్రాప్లో జరుగుతున్న ఎగ్జామ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాల మీద ఎక్కువ ఫోకస్ తోటి వెళ్తాడు ఎన్నికల బ్యాక్డ్రాప్ కాబట్టి. విభజన చట్టంకి చాలా చాలా ప్రాధాన్యత. చట్టము బెనిఫిట్ ఏమిటి ఆంధ్రాకి, దాని రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఏమిటి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసులు ఇవ్వటం జరిగింది మీకు. విభజన చట్టం నుంచి, శ్వేతపత్రం నుంచి అన్ని అంశాలు ఒకసారి ఎక్కువగా దీని మీద దృష్టిని కేంద్రీకరించండి, ఎక్కువ స్కోర్ అవుతుంది. అండ్ మనం కరెంట్ అఫైర్స్ని కూడా సాధ్యమైనంత వరకు అందజేస్తూ వస్తున్నాం. వాటితో పాటు మీరు చేయవలసింది ఇవి. ఈ రెండింటిని కాస్త గట్టిగా పట్టుకోండి, ఎక్కువ ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఇక రొటీన్ గాంధీజీ ఎట్లాగో, గాంధీజీ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ తయారు కాదు, అక్కడ ఏదో రూపంలో వస్తూనే ఉంటారు. మోడర్న్ ఇండియాలో ఈ స్వాతంత్ర ఉద్యమం కానీ వీటి అంశాలని కాస్త ఫోకస్ చేసుకోండి. జోగ్రఫీ అండ్ అథమెటిక్ రీజనింగ్ చేసేవాళ్ళు, డిసాస్టర్ మేనేజ్మెంట్, ఈ ఏరియాస్ మీద దృష్టి పెట్టగలిగితే ఇక్కడ 50%, అంటే కొంతమంది సైన్స్ని ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు, కొంతమంది ఎన్విరాన్మెంట్ కానీ, కొంతమంది వీటి మీద ఎక్కువ వాళ్ళ క్యాలిక్యులేషన్స్, ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ఉంటాయి. ఇందులో వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఈ స్కోర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎవరు ఏ ప్రయత్నం చేసినా, ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఎంతవరకు చేసినా 50% అయ్యేటట్టు చూడండి ఈ పేపర్లో. ముఖ్యంగా ఈ అంశాల మీద మాత్రం ఫోకస్ ఇచ్చుకొని తర్వాత మీ స్కోర్ అనేది మీకు వస్తుంది. సో ఈ పద్ధతిలో వెళ్తే మీరు ఒక 80+ వెళ్ళే అవకాశం ఉంటుంది. 88 వస్తున్నది, నేను అన్ని ఎడిషన్ చేస్తే, అంటే 80 to 90 స్కోర్కి వెళ్ళటానికి అవకాశం వస్తున్నది. సో ఇంత భారీ సిలబస్ ఇది. ఫస్ట్ టైం ప్రిలిమ్స్కి, అసలు గ్రూప్ 2కి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఎంతవరకు రిలవెంట్ అనేది అది సెకండరీ ఇష్యూ. అండ్ ప్రిలిమ్స్కి అసలు మామూలు సిలబస్ కాదండి ఇది. మీకు మెయిన్ సిలబస్ మొత్తం తీసుకొని ఇచ్చి ఇక్కడ పెట్టి, సరే ఎక్కువ మార్కులు ఉంటే ప్రయోజనం, కానీ మార్కుల్ని తగ్గించి సిలబస్ ఎక్కువ ఇస్తే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అంశం. ఈ అంశాలని ఏ విధంగా స్టడీ చేయగలిగితే
కనీసం ఈ స్కోర్లోకి ఈ టైంలో మీరు వెళ్ళగలుగుతారు. ఇంత వస్తుందా రాదా అన్నది ఇప్పుడే నీకు అనవసరము. నువ్వు ఇంత దాటాలి అని ఇప్పుడు నువ్వు ప్రయత్నం చెయ్యి. అంత వస్తుందా నెగిటివ్లో, అంతకన్నా ఎక్కువ వస్తుందా, ఇక అవన్నీ కూడా వితండవాదాలు, పనికిమాలిన క్వశ్చన్స్ ఇప్పుడు మనకు సంబంధించి. ఇట్లా క్యాలిక్యులేషన్ వేసుకొని ఒక లెక్క వేసుకొని పోతాం కదా. బండిలో పెట్రోల్ కొట్టించుకొని ఇంత ఉన్నది, ఇంత మనం రిజర్వ్ పెట్టుకున్నాం, ఇంత రెడీగా ఉంది, ఇన్ని కిలోమీటర్ల వరకు అయితే డౌట్ లేదు వెళ్ళిపోతుంది బండి, ఇంకా తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అలా సేఫ్ సైడ్ అన్నీ చేసుకుని వెళ్తాం కదండి. విజన్ ఉండాలి కదా ఒక మనిషి అన్నాక. ఏం లేకుండా అట్లా పొలమని పోతూ ఉంటే అది ఎటో పోతుంది. అందుకని నేను ఎగ్జామ్లో ఇన్ని చేయగలుగుతాను, ఇన్ని చేసుకోవాలి, ఇన్ని చేసుకొని బయటికి రావాలి, దానికి నేను అనుసరించాల్సిన వ్యూహాలు ఇవి, ఈ 10 డేస్లో నేను చేయవలసిన ముఖ్యమైన పనులు ఇవి, ఇట్లా చేయాలి, ఈ టైంలో నాకు కన్వీనియంట్గా ఉంటుంది, ఈ టైంలో ఈ సబ్జెక్ట్ని పెట్టుకుంటా, ఈ టాపిక్ని పెట్టుకుంటా, నేను దీనిని నాకు ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి దీన్ని నేను ప్రైమ్ టైంలో పెట్టుకుంటాను, దానికి ఎక్కువ రివిజన్స్ ఇచ్చుకుంటాను, దీన్ని ఈ విధంగా స్టడీ చేస్తా. ఒక అవగాహనకి మీరు రండి. ఎవరి క్యాలిక్యులేషన్స్ ప్రకారం వాళ్ళు కూల్గా ఉంటారు. చక్కగా మీ ప్రిలిమ్స్ని దాటే అవకాశము ఉంటుంది. ఇది నేను మీకు ఈ క్లాస్ నుంచి ఇచ్చేది. ఇంకేవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి కూడా నేను మీకు అందజేస్తూ ఉంటాను. గాడ్ బ్లెస్ యూ పీపుల్. కూల్గా ఉండండి. చక్కగా మీరు అనుకున్న ఫలితాన్ని పొందుతారు. గుడ్ లక్.